సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఒక కామన్ క్వశ్చన్ జనరల్గా అందరూ అడిగే ఏంటంటే, సార్ నాకు ఖర్చులు చాలా పెరిగిపోతూ ఉన్నాయి, ఎలా అంటే ఖర్చులు తగ్గించుకొని మార్గాలు ఏమేంటి ఉన్నాయి, ఎక్కడెక్కడ తగ్గించవచ్చు, ఏమేమి చేయొచ్చు, నేను ప్రతి నెల పెట్టే ఖర్చుల్ని అనేది క్వైట్ కామన్గా అందరూ అడుగుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఖర్చులు తగ్గాయంటే దాని ఎఫెక్ట్ ఆల్వేస్ పాజిటివ్గానే ఉంటుంది. దానివల్ల మనకి వేరే వైపు ఆ డబ్బులు అనేది ఖర్చు తగ్గిన డబ్బుల్ని కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆర్ సేవ్ చేయొచ్చు, వేరే అవసరాలకి, ఇంపార్టెంట్ అవసరాలకి మళ్ళించవచ్చు. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇలా చేయాలన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి ప్లాన్ ఒకసారి చూసుకొని అనలైజ్ చేసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం. సపోజ్ మనకి ఒక 50,000 శాలరీ వస్తుంది, ఒక 30,000 ఖర్చు పెట్టేస్తున్నాం. సో 30,000లో ఎక్కడ ఎక్కువ పోతుంది అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ సింపుల్. జనరల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ అస్ ఏంటంటే మన ఎర్లీ కెరియర్లో మనం రెంటల్ ప్రాపర్టీస్లో ఎక్కడైనా రెంట్ తీసుకుని ఉంటాం. సో రెంట్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పెన్స్. సో దీన్ని కంట్రోల్ చేయగలుగుతామా? బికాజ్ ఇట్స్ ఏ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్. చాలామందికి మనము వేరేవన్నీ తగ్గించుకోగలుగుతాం, కానీ రెంట్ మాత్రం మన చేతిలో ఉండదు. కాకపోతే ఏంటంటే ఏ ఏరియాలో ఉంటున్నాము, ఎక్కడ రెంట్ తక్కువ ఉంది, కెన్ వి అడ్జస్ట్ విత్ అవర్ సైజ్ ఆఫ్ ద ఫ్లాట్, కొంచెం నడుద్దామా, కొంచెం దూరం ఉందామా, ఇట్లాంటి చిన్న డిసిషన్స్ వల్ల కూడా మనం ప్రతి నెల పెట్టే రెంటల్ ఖర్చు అనేది తక్కువ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనం సింగిల్గా ఉంటున్నాము, సింగిల్గా ఉన్నప్పుడు ఫ్యామిలీ వేరే చోట ఉన్నప్పుడు కెన్ వి షేర్ విత్ సంబడి, దానివల్ల కాస్ట్ తక్కువ చేసుకొని సేవింగ్స్ పెంచొచ్చా? ఆర్ చిన్న ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండే ఉన్నాము, పెద్ద 2 BHK 3 BHK బదులు కెన్ వి స్టే ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ దానిలో ఉందామా? మరి రోడ్డు మీద ఉంటే రెంట్ 15,000 అవుతుంది, రోడ్డు మీద బదులు కొంచెం దూరం ఒక 200 మీటర్స్ వాక్ చేస్తాను, 300 మీటర్స్ వాక్ చేస్తాను, అక్కడ 11,000 దొరుకుతుంది రెంట్. సో స్మాల్ చేంజెస్ ఒక్కోసారి ఏంటంటే వెరీ సిగ్నిఫికెంట్గా మనకు రెంటల్ ఇన్కమ్ అనేది తక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో కొద్దిమంది ఓనర్స్ ఏంటంటే, చాలామంది సిగ్గుతో మొహమాటంతో మనం మాట్లాడము, బట్ చాలామంది ఓనర్స్కి ఏంటంటే స్టెబిలిటీ చాలా ఇష్టం. ఎవరైతే నువ్వు ఓనర్తో టెనెంట్గా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి, సరే నాకు పరిస్థితి ఇలా ఉంది, నేను రెంట్ పెంచొద్దు అంటే ఆపే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ రిలేషన్స్. స్మాల్ హ్యాక్స్ కెన్ చేంజ్. ఏంటంటే ఒక ఓనర్కి నీకు మధ్యలో ఉన్న రిలేషన్తో కూడా రెంట్ పెంచకపోవడం కానీ, ఆర్ కొన్ని కేసుల్లో తక్కువ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే హౌసింగ్ ఎక్స్పెన్స్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. కాబట్టి ట్రై నెగోషియేట్ చేయడమో, లేకపోతే కొంచెం ప్లేస్ మారడమో, కొంచెం సేవ్ చేస్తే ఏంటంటే ఈజీలీ 5 to 10% మన ఖర్చు తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళడము, నైబర్హుడ్స్, మన ఆఫీస్ నుంచి కిలోమీటర్ దూరంలో రెంట్ ఎక్కువ ఉండొచ్చు, ఒక 2 kilometers 3 kilometers దూరం వెళ్తే కొంచెం రెంట్ తక్కువ ఉండొచ్చు. సో ఫైండింగ్ దెమ్ తప్పేం లేదు. మనకు ఆశ ఉండొచ్చు, మనం మేబీ, బట్ ఇన్కమ్ మనకు తక్కువ ఉన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వెరీ బిగ్ హౌస్, చిన్నగా లేదు, మన ఫ్యామిలీ నుంచి మనకు ఇల్లు ఉంది ఆల్రెడీ, ఆ ఇంటిని మొత్తం ఉంచుకునే బదులు కుదిరితే కావాలంటే మనకు సరిపడా ఉంచుకొని రెంట్ ఇవ్వచ్చా, పార్ట్ ఆఫ్ ఇట్ షేర్ చేయొచ్చా? సో అది ఇంకొక అడిషనల్ సేవింగే. మనకు రెంట్ కట్టకపోయినా మనం ఇప్పుడు రెంట్ పే చేయట్లేదు, ఖాళీగా ఉంటున్నాం, బట్ ఈజ్ దేర్ ఏ పాసిబిలిటీ ఉన్న దాంట్లో కొంచెం ఎవరికైనా రెంట్కి ఇస్తే కొంచెం అమౌంట్ ఎక్కువ సేవింగ్ అడిషనల్గా వస్తుందా? దట్స్ అనదర్ సేవింగ్. సో ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ కామన్గా మనం చూస్తే ఏంటంటే ఫుడ్. ఎస్పెషల్లీ ఏంటి, అందరం ఇప్పుడు క్విక్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డాము. మనము జొమాటో కానీ స్విగ్గీ కానీ చాలా ఇంపల్స్గా ఆర్డర్లు చేస్తున్నాము. మనం ఏంటంటే ఆబ్వియస్లీ మన అందరికీ తెలుసు, ఆ సేమ్ ఏదైతే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తామో అక్కడికి వెళ్తే 150 రూపాయలకు ఉన్న ఫుడ్ మనకు జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ 250-230 రూపీస్ విత్ డెలివరీ విత్ అడిషనల్ ఛార్జెస్ వస్తూ ఉంటుంది. బట్ స్టిల్ మనకి ఫాస్ట్ కావాలి, క్విక్. మన లైఫ్ స్టైల్ అలా అయిపోయేసరికి క్విక్గా మనం స్పెండ్ చేసి ఎక్స్ట్రాగా చూడట్లేదు అనమాట. సో ఈ స్పెండింగ్ మీద ఖర్చు కొంచెం మానిటర్ చేసి తక్కువ చేసుకుంటే, అంటే ఇంపల్స్ బయింగ్, ఈ ఫుడ్ ఎస్పెషల్లీ ఫుడ్ కేసుల్లో కొంచెం ఇంట్లో వంట చేసుకొని గ్రాసరీస్ తెచ్చుకొని కొంచెం ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఖర్చులు సిగ్నిఫికెంట్గా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ ఏదైతే మనం కట్ డౌన్ కానీ మానిటర్ కానీ ప్లాన్ కానీ చేసుకునేది ఫుడ్ ఎక్స్పెన్స్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూటిలిటీస్ అంటే మొబైల్ బిల్సే కానీ, ఇంటర్నెట్ బిల్సే కానీ, డిటిహెచ్ఏ కానీ, ఇప్పుడు కొత్తగా ఓటీటీస్ కానీ, మిగిలిన అదర్ థింగ్స్.
ప్రతి నెల కూడా మనము చూస్తూనే ఒక 5,000 నుంచి, ఫ్యామిలీ అయితే 5 నుంచి 7,000 వరకు ఖర్చు పెడతా ఉంటాము. అందరు మొబైల్, అన్ని డిటిహెచ్లు, అన్ని ఇంటర్నెట్లు అన్నీ సేవ్ చేయాలి. వాటిని కూడా కొంచెం ఎక్కడైనా పాసిబిలిటీ ఉన్నప్పుడు తక్కువ చేసుకున్నాం అనుకోండి, 5,000 బదులు 3,000 చేసినా సరే ఆ 2,000 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్. ఇఫ్ యూ సేవ్, ఆ 2,000ని పక్కన పెట్టేసుకొని ఎక్కడ సేవ్ చేసామంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ బికమ్స్ హ్యూజ్ అమౌంట్. సో మనం ఏంటంటే చేసి మర్చిపోయే అలవాటు మనకు చాలాగా ఉంటుందన్నమాట. అలా కాకుండా పీరియాడిక్గా ఒక 3 months to 6 monthsకి ఒకసారి మనం ఎక్కడెక్కడ తీసుకోవాలి, మేబీ కొత్తగా మార్కెట్లో కొత్త ప్లాన్ వచ్చిందా, వీటిని క్లబ్ చేస్తూ ఇప్పుడు 5,000 ముగ్గురికి కట్టే బదులు ఒకటే కంపెనీ 3 ఆఫర్ చేస్తుంది, మనకు 3,000లో అవుతుంది అనుకోండి, రివ్యూ చేస్తే తప్పులేదు. సో ఎట్లా మనం ఫుడ్ విషయంలో ఎలా రివ్యూ చేసుకుంటామో అలాగే మనం యూటిలిటీస్ని కూడా రివ్యూ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ కామన్గా ఏంటంటే మనం తక్కువ చేసుకునేది ఏంటంటే డెట్ ట్రాప్, అంటే అప్పుల ఊబి అనేది కూరుకుపోవడం ఉండడం అనమాట. అంటే అప్పులు అనేవి చాలా, అంటే ఏదైనా మంచి కొత్తవి కొనాలనడానికి చాలా ఈజీగా టెంప్టేషన్ ఉంటుంది. బట్ అప్పు లేకుండా కొనడం అయినంత వరకు అవాయిడ్ మనం చేయగలిగామంటే, సొంతంగా డబ్బులు పెట్టి కొనున్నామంటే, అప్పులు ఎంత తక్కువ చేసుకున్నామంటే, బికాజ్ అప్పు కమ్స్ విత్ ఇంట్రెస్ట్ మనం చూస్తాం, ఈఎంఐ చిన్నదే అనిపిస్తుంది కానీ ఇట్ టేక్స్ అవే యువర్ పోర్షన్ ఆఫ్ ఇన్కమ్ ప్రతి మంత్. అండ్ ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంటుంది. నువ్వు కుదిరినంత వరకు అవసరం లేని చోట అప్పులు తగ్గించుకొని లైఫ్ స్టైల్ని అడ్జస్ట్ చేసుకొని చేయగలుగుతావా? లేనప్పుడు మంచి తక్కువ రేట్లో ఇంట్రెస్ట్ తీసుకొని తక్కువ లోన్ తీసుకొని చేయడం అనేది వెరీ ఎసెన్షియల్. సో అప్పులు ఎంత తక్కువ చేయగలిగితే అంత మంచిది. సో దట్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఏంటంటే వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి మనం కూడా అది చేద్దామనే మెంటాలిటీ ఎక్కువ ఉందన్నమాట. అంటే లైఫ్ స్టైల్ కాపీయింగ్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ లాస్ట్ ఒక 10 yearsలో మనం చూస్తున్నాం. పక్కనోడు ఎక్కడో హిల్ స్టేషన్కి వెళ్ళాడు, మంచి ఫొటోస్ పెట్టాడు, నేను వెళ్ళలేదు అనే గిల్టీనెస్ అనుకోండి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటాము. ఫోమో చాలా కామన్ అయిపోయిందన్నమాట. మన కొలీగ్ వచ్చేసి వాడు వెళ్ళాడు, ఎక్కడో ఒక ట్రిప్కి వెళ్ళాడు, మంచి ఫొటోస్ పెట్టాడు, బట్ నేను వెళ్ళలేదు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. నో నీడ్, నథింగ్. నీ గోల్స్ ఏంటి, నీ యాస్పిరేషన్స్ ఏంటి, నీ లైఫ్ ఏంటి, హౌ యూ వాంట్ టు బి అనేది యూ ఆర్ ద జడ్జ్ అనమాట. డోంట్ కాపీ సంబడి ఎల్సెస్ లైఫ్ స్టైల్. వాళ్ళ పరిస్థితి ఏంటో నీకు తెలియదు, వాళ్ళ సేవింగ్స్ ఎలా ఉన్నాయో తెలియదు, వాళ్ళ ఖర్చులు ఎలా ఉన్నాయో తెలియదు, వాళ్ళ బాధ్యతలు ఎలా ఉన్నాయో తెలియదు. సో అందుకే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది పక్కన పెట్టి అంటే లెట్ అదర్స్ జడ్జ్, చేస్తా అంటే చేసుకోండి, ఖాళీ ఉండి. బట్ మనం మాత్రం వేరే వాళ్ళ జడ్జ్మెంట్కి బాధ్యులం కాదు. నా లైఫ్ స్టైల్, నా ఇష్టం, నేను చేయాలనుకున్న పని నేను చేస్తాను. వన్స్ యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్, ఎటువంటి అర్నింగ్ అయినా సరే ఫైనాన్షియల్లీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ యు ఆర్ నాట్ కాపీయింగ్ సంబడి ఎల్సెస్ లైఫ్ స్టైల్. ఆబ్వియస్లీ ఇవన్నీ అయిపోయాక మనం యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్గా సేవింగ్స్ చేసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ముందుకెళ్ళడం. కానీ ఖర్చులు మాత్రం మన చేతిలోనే ఉన్నాయి, దాన్ని మానిటర్ చేయకుండా మాత్రం అవ్వదు. ర్యాండమ్గా ఇది చేసుకున్నాను అనే కన్నా కూడా పీరియాడికల్లీ, ఒక మంత్లీ కాకపోయినా ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి నా ఖర్చులు లాస్ట్ 2 monthsలో నేను ఎటువైపు ఎక్కువ పెట్టాను, బట్టలకు పెట్టాను, ఈటింగ్ అవుట్ పెట్టాను, సినిమాలకు పెట్టాను, వెహికల్కి ఎక్కువ పెట్టాను, దేనికి పెడుతున్నాను, దాన్ని మ్యానిపులేట్ చేయగలుగుతామా? ట్రాన్స్పోర్టేషన్ తక్కువ చేస్తాను, నేను చాలా దూరం ఉంటున్నాను, ఇంత దూరం ఉండాల్సిన అవసరమా, కొంచెం దగ్గరలో రెంట్కి ఏదైనా తక్కువ ఉంటే దగ్గరకు ఉండి నా పెట్రోల్ ఖర్చు తగ్గించుకుంటాను, బైక్ది కానీ కార్ది కానీ, నథింగ్ రాంగ్. ఆర్ ఇక్కడ స్కూల్స్ పిల్లలు ఉన్నారు, ఇక్కడ స్కూల్ ఫీజు ఎక్కువగా ఉన్నాయి, స్కూల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కెన్ ఐ గో టు కొంచెం వేరే చోట వెళ్తే నాకు స్కూల్ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇక్కడ 1,20,000 ఫీజు ఉంది, అక్కడైతే 60,000కే మంచి స్కూల్స్ ఉన్నాయి, కెన్ ఐ మూవ్? ఎస్, పాసిబిలిటీ ఉంటే చేయాలి. ఇది రివ్యూలు అనేది రెగ్యులర్గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ బికాస్ లైఫ్ గడిచిపోతుంది కదా, బండి నడుస్తుంది కదా అని అలా కాకుండా రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా రివ్యూ చేయమంటామో ఖర్చులు కూడా రివ్యూ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇలా చేసామంటే మన ఖర్చులు అదుపులో పెట్టుకోవచ్చు, అవి మన ఇన్కమ్తో పాటు పెరగకుండా పర్సంటేజ్ తక్కువ చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం వాటిని అదుపులో పెట్టుకోవడం వల్ల మంచి అలవాట్ల వల్ల సేవింగ్స్ కూడా పెరుగుతాయన్నమాట. సో ఈ చిన్న హ్యాక్స్ ఇది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మనమే రివ్యూ చేసుకుంటే 2-3 నెలలకు ఒకసారి ఒక 15 నిమిషాలు తీసి ఎక్కడెక్కడ మన మెసేజ్లు కానీ, ఇప్పుడు యాప్స్ కూడా వచ్చాయి, లేదు అంటే కాలమైజ్ చేసుకొని ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకొని మన బ్యాంకు నుంచే పెడతా ఉన్నాము, అన్ని యూపీఐ ద్వారా ఖర్చు పెడతా ఉన్నాము, క్రెడిట్ కార్డ్ ద్వారా ఖర్చు పెడతా ఉన్నాము. క్రెడిట్ కార్డ్ అయితే మన క్రెడిట్ కార్డ్ బిల్లు తీసి, యూపీఐ ద్వారా అయితే మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసి, ఓకే నేను దీనికి పెడుతున్నాను, దీనికి అనవసరంగా మేబీ రోజు సాయంత్రం రాగానే ఆకలేస్తుంది, నేను యాప్ల ద్వారా స్పెండ్ చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మార్నింగ్ వెళ్ళేప్పుడు ఏదైనా వంట చేసుకొని వెళ్ళామనుకోండి, ఆ సాయంత్రం 100 రూపాయలు ఖర్చు తప్పుద్ది. సో స్మాల్ ఇది ఖర్చులు తగ్గించిన ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దే బికమ్ బిగ్. సో వెరీ సింపుల్ అనమాట, ఇది మన చేతిలో ఉంది. సింపుల్ రివ్యూ చేసుకుంటే చాలు. మంచి సేవ్ చేసే పద్ధతులు, ఖర్చు తగ్గించుకునే పద్ధతులు మన చేతిలో ఉన్నాయి.
ఇవి పాటించండి. యూ కెన్ ఎర్న్ అండ్ యూ కెన్ సేవ్ ఎ లాట్ ఆఫ్ మనీ. థ్యాంక్ యూ అండి.